ఓం శాంతి. ఈరోజు 5/7/2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో నాది అన్నదాన్ని నీదిలో పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తిగా అయ్యే మరియు వ్యర్థానికి బిందువు పెట్టేటువంటి యోగాభ్యాసం చేద్దాం. నేను నిశ్చింత చక్రవర్తి బిడ్డను. బాబా నా మొత్తం చింతలన్నీ తీసుకున్నారు. నన్ను నిశ్చింత చక్రవర్తిగా తయారు చేశారు. ఉదయం లేచింది మొదలు తింటున్నా తాగుతున్నా ప్రతి కర్మ చేస్తూ నేను ఆత్మ సదా నిశ్చింత చక్రవర్తి స్థితిలో స్థితై ఉన్నాను. నేను బాబాకు మొత్తం చింతలన్నీ ఇచ్చేశాను. బాబా నుంచి నషాను పొందాను, ఖుషీని పొందాను. నేనే నిశ్చింత చక్రవర్తిగా అయ్యాను. నా మస్తకంపై లైట్ ప్రకాశిస్తూ ఉంది. నా ఈ నిశ్చింత చక్రవర్తి యొక్క స్థితి స్వయానికి కూడా ప్రియం అనిపిస్తుంది. ఇంకా నన్ను ఇతరులకి కూడా ప్రియంగా చేస్తుంది. బాబ్దాదా నా మస్తకంపై డబల్ కిరీటాన్ని ఉంచారు. ఒకటి లైట్ యొక్క కిరీటము, మరొకటి వికారాలను జయించిన కారణంగా రాజరికం యొక్క కిరీటం. అన్ని హద్దుల యొక్క నాది నాది అన్నదాన్ని నీది బాబా అని నేను మార్చేశాను. అలా అనగానే నేను నిశ్చింత అయిపోయాను. సదా ఆనందాన్ని అనుభవం చేసుకుంటున్నాను. బాబా వచ్చిందే నా చింతలన్నీ తీసుకొని నాకు నషాను ఖుషీని పెంచడానికి. ఇప్పుడు సమయ ప్రమాణంగా బాబ్దాదా ఒకటే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఒక్క సెకండ్లో బిందువు పెట్టి వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాలి. నేను ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకుంటున్నాను. నా లక్ష్యం తండ్రితో పాటు ఇంటికి వెళ్ళడం. తండ్రి కూడా బిందువు, సెకండ్ కూడా బిందువు, మరియు ఫుల్ స్టాప్ కూడా బిందువు. కాబట్టి నేను తండ్రి సమానంగా శ్రీమతమైన చేతిలో చేతిని వేస్తూ బిందు రూప అభ్యాసంతో తండ్రితో పాటు ఇంటికి వెళ్తున్నాను. బాబ్దాదా నాకు 2 విషయాల యొక్క అటెన్షన్ అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకటి సంకల్పాల ఖజానా, మరొకటి సమయం యొక్క ఖజానా. ఈ సంగమయుగ సమయం మొత్తం కల్పంలో అమూల్యమైన విశేషమైన సమయం. ఈ సమయంలో ఎంత కావాలంటే అంతగా ప్రాప్తించేసుకోవచ్చు, ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క జన్మ మహాన్ జన్మ. ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే సమయం. ఒక్క సెకండ్ యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంది. సంగమయుగం యొక్క ఒక్క సెకండ్ కూడా మహాన్. దాంతోపాటు సంకల్పాలు ఈ సంగమయుగంలో
ఈ జన్మకు విశేషమైన ఆధారం. సంకల్పాల ద్వారానే స్మృతి యాత్ర అనుభూతి చెందుతారు. సంకల్పాల ద్వారానే మన్మనాభవ మరియు సర్వశక్తివానుగా తయారు అవుతారు. నేను బాప్దాదా హృదయంలో నివసించేటువంటి బిడ్డను. అన్ని వ్యర్థ ఖాతాలను, నిర్లక్ష్యము, సోమరితనం యొక్క ఖాతాలను సమాప్తం చేస్తున్నాను. ప్రతి సెకండు, ప్రతి సంకల్పం సఫలం చేసుకుంటూ స్వయం పైన అటెన్షన్ ఉంచుకుంటున్నాను. పాత సంవత్సరానికి వీడ్కోలు తెలియచేస్తూ సోమరితనాన్ని, నిర్లక్ష్యానికి వీడుకోలు ఇస్తున్నాను. కొత్త సంవత్సరం కోసం ధైర్యం యొక్క శ్రేష్ఠ సంకల్పాలను చేస్తున్నాను. ఎలాగైతే ప్రేమ అన్న సబ్జెక్ట్లో అనుభవిగా అయ్యి ముందుకు వెళ్తున్నానో, అలాగే స్మృతి అనే సబ్జెక్టు ద్వారా అనేక జన్మల వికర్మలను వినాశనం చేసుకొని నాపై నేను అటెన్షన్ పెడుతున్నాను. నేను బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని. సదా తండ్రి యొక్క ప్రేమను నిభాయించేటువంటి మరియు సత్యుగంలో దగ్గర సంబంధంలో వచ్చేటువంటి ఆత్మను. బాప్దాదా నన్ను ప్రతిరోజు ప్రతి గంట ముందుకు వెళ్ళే అభినందనలు తెలియచేస్తున్నారు. సమయం మన కోసమే వేచి ఉంది. నేను తండ్రి సమానంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మను. దీనికోసమే విశేషంగా మనసా సేవను పెంచుతున్నాను. ప్రకృతి మరియు దుఃఖంలో ఉండేటువంటి ఆత్మలకు సుఖశాంతుల అనుభవం చేయిస్తున్నాను. ఓం శాంతి.